చెదిరిపోయినట్లుందా నీ బ్రతుకు? చిన్న భిన్నం అయిపోయినాయా పరిస్థితులు? చూసి ఆనందించడానికి, సంతోషించడానికి ఒక్క కారణం కూడా లేదా? ఏం పర్వాలా. చెదిరిపోయిన పరిస్థితులను దేవుడు తిరిగి అన్నీ సమకూరుస్తాడు. ఎటు చూసిన నష్టం కనబడతా ఉందా? ఆ నష్టం అంతటిని దేవుడు భర్తీ చేస్తాడు. యోబు జీవితంలో ఒకానొక సమయం వచ్చేసరికి ఎటు చూసినా నష్టమే. నాట్ ఈవెన్ హిస్ బాడీ, అతని దేహం చూస్తే కూడా వ్యాధితో క్షీణించిపోతా ఉందండి. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? యోబు భార్య ఇద్దరిని చూస్తే ఇద్దరిలో ఎవరెక్కువ పెయిన్ పొందుకున్నారు చెప్పాలి? ఇద్దరిలో ఎవరెక్కువ పెయిన్ అనుభవించారు? యోబు. ఎందుకు తెలుసా? ఇద్దరు పిల్లలు చనిపోయారు. తండ్రికి బాధే, తల్లికి బాధే. ఇద్దరు ఆస్తి పాడైపోయింది. భర్తకు బాధే, భార్యకు బాధే. కానీ యోబు శరీరం కూడా కృషించడం స్టార్ట్ అయింది. సో బయట జరుగుతున్న నష్టాలు, వాటన్నిటి వలన హృదయానికి వేదన అయితే, తన శరీరము క్షీణించిపోతూ ఉండగా, తన శరీరము కురుపులతో బాధించబడుతూ ఉండగా, హీ వాజ్ ఎక్స్పీరియన్సింగ్ సమ్ పెయిన్ ఇన్ హిస్ బాడీ. తన దేహంలో కూడా వేదన అనుభవిస్తూ ఉంటే యోబు పరిస్థితి ఎట్లా ఉందంటే, భయంకరంగా శ్రమల చేత కొట్టబడుతూ ఉన్నాడండి. ఇన్ ఆల్ డైరెక్షన్స్, అన్ని దిక్కులో కొట్టబడుతున్నాడు. ఇప్పుడు యోబు భార్య కన్నా ఎక్కువ నిరాశ పడాల్సింది ఎవరు తెలుసా చెప్పాలంటే? యోబు. కానీ యోబు చాలా స్ట్రాంగ్ ఉన్నాడు. యోబు భార్య అంటా ఉంది, దేవుని దూషించి చావయ్యా, మరణం కమ్ము, ఇంకా నీ